పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సూర్యాపేట జిల్లా మోతె మండలం భీక్యాతండాలో దంపతులు హత్య కేసులో తవ్వే కొద్దీ సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. వారితోనే గోతులు తోయించి చంపిన అనంతరం అదే గోతిలో వారిని పూడ్చిపెట్టిన ఘటన కలకలం రేపుతోంది. సూర్యాపేట జిల్లా మోతె మండలం భీక్యాతండాకు చెందిన హలావత్ నాగులు బూబా భార్యభర్తలు. వీరికి 2 కుమార్తెలు ఉన్నారు. అయితే వారికి వివాహాలు అయ్యాయి. దీంతో నాగులు బూబా దంపతులు కొంతకాలంగా మోతె మండలం కేంద్రంలో ఓ అద్దె ఇంట్లో ఉంటూ బొక్క అమృతారెడ్డి అనే రైతుకు చెందిన భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరు ప్రతిరోజు వారికి ఉన్న 2 ఆవులను తోలుకొని పొలానికి వెళ్ళి వ్యవసాయ పనులు చేసుకుని ఇంటికి తిరిగి వచ్చారు. అయితే ఆ రోజు కూడా 2 ఆవులను తోలుకొని పొలానికి వెళ్ళిన వారు ఇంటికి తిరిగి రాలేదు. సీన్ కట్ చేస్తే వీరు కౌలుకు తీసుకున్న భూమి సమీపంలో మరికొందరు వ్యవసాయం చేస్తున్నారు. వారు పొలం పనుల నిమిత్తం అక్కడికి వచ్చారు. అయితే నాగులు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్న భూమిలో ఏదో తేడాగా కనిపించడంతో వెళ్లి చూసి షాక్ అయ్యారు. ఎవరినో చంపి పొలంలోనే పూడ్చిపెట్టినట్లు గ్రహించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే సూర్యాపేటలో జంట హత్యల కేసు సంచలనంగా మారడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. తమదైన శైలిలో విచారణ మొదలుపెట్టారు. అయితే ఈ విచారణలో నమ్మలేని నిజాలు వెలుగు చూశాయి. 2 భార్యాభర్తలను చంపింది మరో 2 కానిస్టేబులే అని తెలిసి షాక్ అయ్యారు. ఇక అసలు విషయానికి వస్తే తండాకు చెందిన హలావత్ బాబాకు మోతె పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా పనిచేసే షరీఫ్ కు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. అయితే బూబా కూతురి వివాహం సమయంలో ఆమెకు షరీఫ్ 3 లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చినట్లు సమాచారం. ఇదిగో ఈ డబ్బుల విషయమే ఇద్దరి హత్యకు కారణమైంది. ఆ డబ్బులు తిరిగి ఇవ్వకుండా వేధించడంతో పాటు వివాహేతర సంబంధం గురించి బయట పెడతానని బూబా బ్లాక్ మెయిల్ చేసినట్టు తెలిసింది. విషయం బయటకు వస్తే తనకు సమస్య అవుతుందని భావించిన షరీఫ్ ఆమెను చంపేయాలని ప్లాన్ చేసి తోటి కానిస్టేబుల్ సుందరయ్య సహాయం కోరాడు. తర్వాత స్థానికంగా చనిపోయిన గొర్రెలను పాతిపెట్టేందుకు గుంతలు తీయాలని చెప్పి బూబా ఆమె భర్త నాగులను సూర్యాపేట ఖమ్మం జాతీయ రహదారి దగ్గరకు తీసుకెళ్లారు. భార్యాభర్తలు గుంతలు తీగా 2 కానిస్టేబుల్ కలిసి రాడ్తో బూబాను కొట్టడంతో ఆమె చనిపోయింది. తర్వాత నాగులపై సైతం కర్రతో దాడి చేసి హత్య చేసిన అనంతరం ఇద్దరిని అక్కడికి పాతిపెట్టినట్లు సమాచారం. విషయం బయటకు రావడంతో పోలీసులు కానిస్టేబుల్ షరీఫ్ సుందరయ్యను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.